ఇప్పుడు తీసుకుంటే అగైన్ ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ఎక్స్ప్రెస్ హైవే అంటే టోల్డ్ కంట్రోల్డ్ హైవే. సో ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ హైవే మీద అప్రోచ్ అవ్వడానికి ఉండదు, ఒక డిసిప్లైన్డ్ వేలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని, ఈ కంజెషన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ ఉంది ఈ ఎక్స్ప్రెస్ హైవే. ముంబై హైవేకి ఉన్న ఇంకొక విశిష్టత అండి, ఇది నాట్ ఓన్లీ హైవే, ఇది ఇండస్ట్రియల్ కారిడార్. హైదరాబాద్ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ హైవే. లాట్ ఆఫ్ లాజిస్టిక్ హబ్స్, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఈ హైవేలో ఉంటాయి. ఎడిషనల్ వాల్యూ ఇంకా ఏంటంటే ఈ ముంబై హైవేని టచ్ చేసుకుంటూ నాందేడ్ హైవే పాస్ అవుతూ ఉంటుంది. ఈ నాందేడ్ హైవే కూడా ఐఐటి తర్వాత వస్తుంది. నాందేడ్ హైవే, ఈ నాందేడ్ హైవే కూడా లాజిస్టిక్ హబ్, ఇండస్ట్రియల్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆల్రెడీ ముంబై హైవేలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఇప్పుడు గచ్చిబౌలి, ఐటీ షాడో ఏరియాస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఎఫర్టబుల్ ప్రైస్లో ఒక ప్లాట్ని సొంతం చేసుకోవాలి, తమ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకోవాలి అంటే ఎటువైపు మూవ్ అవ్వాలి? ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి మూవ్ అవ్వాలి. అక్కడ కూడా ఎఫర్ట్ చేయకపోతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి మూవ్ అవ్వాలి, ముంబై హైవేకి మూవ్ అవ్వాలి. అండి ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, ఐటీ షాడో ఏరియాస్కి చాలా నియర్గా ఉన్న